మాఘమాసం మొదలైంది. మాఘమాసం ప్రారంభంతోనే రాష్ట్ర వ్యాప్తంగా భక్తులలో ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరుస్తుంది. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 17 వరకు వివిధ శుభతిథులు, వ్రతాలు, పర్వదినాలు వరుసగా రావడంతో దేవాలయాలు, పూజా మందిరాలు భక్తులతో కిటకిటలాడనున్నాయి. జనవరి 20న చంద్రదర్శనంతో మాఘమాస శుభకార్యాలకు ఆరంభం కానుంది. అనంతరం జనవరి 21న లలితా వ్రతం నిర్వహించనున్నారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కుటుంబ సౌఖ్యం, సంతాన ప్రాప్తి, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. జనవరి 23న వసంత పంచమి పర్వదినాన్ని ఘనంగా జరుపుకోనున్నారు. విద్యాధిపతి సరస్వతీదేవిని పూజిస్తూ విద్యార్థులు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. జనవరి 25న రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్యనారాయణునికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరగనున్నాయి. ఆరోగ్య, ఆయురారోగ్యాలకు ఈరోజు ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతున్నారు. జనవరి 26న భీష్మాష్టమి, 27న మధ్వనవమి జరగనుండగా జనవరి 28న అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కళ్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. జనవరి 29న భీష్మ ఏకాదశి, జనవరి 30న వరాహ ద్వాదశి వ్రతం, పక్ష ప్రదోషం ఒకే రోజున జరగనున్నాయి. ఈ సందర్భంగా శైవ, వైష్ణవ దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టనున్నారు. జనవరి 31న విశ్వకర్మ జయంతిని కార్మికులు, శిల్పులు ఘనంగా జరుపుకోనున్నారు. ఫిబ్రవరి 1న మాఘ పౌర్ణమి, సతీదేవి జయంతి సందర్భంగా పుణ్యస్నానాలు, దాన ధర్మాలు విశేషంగా జరగనున్నాయి. ఫిబ్రవరి 2న సౌభాగ్య వ్రతం, ఫిబ్రవరి 5న సంకష్టహర చవితి, ఫిబ్రవరి 9న మంగళ వ్రతం భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 13న విజయ ఏకాదశి, 14న తిలద్వాదశి, పక్ష ప్రదోషం వరుసగా వస్తున్నాయి. మాఘమాసానికి శిఖరంగా ఫిబ్రవరి 15న మహాశివరాత్రిని అత్యంత వైభవంగా జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా శివాలయాల్లో రాత్రంతా జాగరణలు, అభిషేకాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 17న ధర్మ అమావాస్యతో మాఘమాస పర్వదినాలు పరంపర ముగియనుంది. ఈ శుభతిథుల నేపథ్యంలో భక్తులు పూజలు, వ్రతాలు ఆచరిస్తూ ఆధ్యాత్మిక శాంతిని అనుభవించనున్నారు. మాఘమాసంలో సూర్యభగవానునికి సంబంధించిన స్తోత్రాలు, విష్ణు సహస్రనామాలు, పరమశివుని స్తోత్రాలు చదవడం వల్ల మేలు జరుగుతుంది. మాఘ పౌర్ణమి వేళ నదీ స్నానం లేదా సముద్ర స్నానం చేయాలి. శుభముహూర్తాలు. మాఘమాసం అంటేనే శుభముహూర్తాలకు నెలవు అన్నట్లుగా ఉంటుంది. కానీ ఈ ఏడాది ఈ మాసంలో శుభముహూర్తాలు లేకపోవడంతో వివాహాలు జరగడం లేదు. ఎందుకంటే గతేడాది నవంబర్ 26న మార్గశిర శుద్ధ దశమి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీ మాఘ బహుళ అమావాస్య వరకు శుక్రమౌఢ్యమి ఉంది. దీంతో శుభకార్యాలు లేకుండా పోయాయి. కానీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 11 లోపు కొన్ని శుభముహూర్తాలున్నాయి. మార్చిలో ఉగాది, శ్రీరామనవమి తర్వాత వివాహ ముహూర్తాలు ఉన్నాయి.